తిరుపతి తొక్కిసలాట ఘటనలో మొదటి ముద్దాయి చంద్రబాబే అని మాజీ మంత్రి ఆర్కే రోజా అన్నారు. 6గురి మృతి ముమ్మాటికి ప్రభుత్వ హత్యలే అన్నారు. చంద్రబాబు తన మనుషులను కాపాడుకోవడానికి యత్నిస్తున్నారని ఆరోపించారు. ఈ ఘటనను న్యాయస్థానాలు సుమోటోగా తీసుకోవాలని, చంద్రబాబు సహా టీటీడీ పాలక వర్గంపై క్రిమినల్ కేసులు పెట్టాలన్నారు. తొక్కిసలాట ఘటన వల్ల తిరుమలకు భక్తులు రావడం లేదన్నారు. దీన్ని మఠాధిపతులు స్పందించాలన్నారు. తిరుమల వెంకటేశ్వర స్వామి భక్తులు 6గురు మరణించినా 60 మంది గాయపడినా ఈరోజు దేశవ్యాప్తంగా హిందువుల మనోభావాలు దెబ్బతిన్నా ఈరోజు ఈ ప్రభుత్వానికి గాని ఈ ప్రభుత్వంలో పనిచేస్తున్న ముఖ్యమంత్రికి గాని డిప్యూటీ సీఎం గారికి గాని ఇంకా బుద్ధి రాలేదు అనేది స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఇన్సిడెంట్ జరిగి 6 మంది చనిపోయి 3 రోజులు అవుతున్నా ఇంకా తన మనుషుల్ని కాపాడుకునే ప్రయత్నంలోనే ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం గారు మాట్లాడుతున్న విధానాలు గమనించి అందరూ అసహించుకుంటున్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నారు. ఎందుకంటే తిరుమలలో ఎప్పుడూ కూడా ఇలాంటి ఘోరమైన దుర్ఘటన జరగలేదు. చంద్రబాబు నాయుడు ఏ ముహూర్తాన ముఖ్యమంత్రి అయ్యాడో ఈ టీటీడీ అలాగే వెంకటేశ్వర స్వామి పరువు ప్రతిష్ట దిగజారిపోయేలాగా ప్రతి ఒక్క కార్యక్రమం చేయటం మనం కళ్ళారా చూస్తున్నాం. దీంట్లో వీళ్ళందరితో పాటు మొదటి ముద్దాయిగా చంద్రబాబు నాయుడు గారిని పెట్టాలి. ఎందుకంటే ఒక పక్క మోడీ గారి మీటింగ్ జరుగుతుంది, దానికి ఉన్న పోలీసులంతా అటుపోయారు. ఇక చిత్తూరు తిరుపతి జిల్లా పోలీసులనైనా ఈ టోకన్ల దగ్గర పెట్టి ఒక 3 రోజులు ముందుగానే టోకన్లు ఇచ్చి వాళ్ళకి సేఫ్టీగా పంపించుంటే ఈరోజు ఈ దుర్ఘటన జరుగుండేది కాదు. కానీ 9వ తేదీ టోకన్లు ఇస్తామని చెప్పి అది 8వ తేదీ సాయంత్రానికే ప్రీపోన్ చేసి 6, 7, 8 చంద్రబాబు నాయుడు కుప్పంలో కూర్చొని ప్రోగ్రాం చేసుకుంటూ పోలీసుల్ని అధికారుల్ని తన చుట్టూ తిప్పుకొని వాళ్ళని పని చేయనీయకుండా చేసి 6 మందిని చంపేసి ఇప్పుడు అధికారుల తప్పిదమంటే ఇది తప్పించుకోవడం కాదా? ఇది ముమ్మాటికి చంద్రబాబు నాయుడు ఆయన ప్రభుత్వం చేసిన హత్యే. భక్తుల మీద ప్రేమ అభిమానం లేని వాడికి ఇచ్చాడు అంటే దానికి కారణం వెంకయ్య చౌదరి అవటమేనా అని నేను అడుగుతున్నా. ఇక ఎస్పీగా సుబ్బారాయుడు గారు తన దగ్గర సెక్యూరిటీ ఆఫీసర్గా పనిచేసిన వాడిని తిరుపతి తీసుకొచ్చి ఎస్పీగా పెట్టాడు. ఇలా నీకు సేవ చేసే వాళ్ళని పెట్టుకొని భక్తులకి సేవ చేయాలన్న ఆలోచన వాళ్ళకి లేకుండా చేసి ఈరోజు 6 మంది చనిపోవటానికి 60 మంది గాయపడటానికి కారణమైన వాళ్ళని ఇంతవరకు కేసు పెట్టకుండా కాపాడాలన్న ప్రయత్నం చేస్తుంటే చంద్రబాబు నాయుడిని ఏమనాలో ఒకసారి మీ అందరూ కూడా ఆలోచించుకోవాలి. తెలంగాణలో సంధ్యా థియేటర్లో తొక్కిసలాటలో ఒక్కరు చనిపోతే 14 మంది సినిమా హీరోతో సహా థియేటర్ యాజమాన్యం వరకు 14 మంది మీద కేసులు, క్రిమినల్ కేసులు ఫైల్ చేశారో ఈరోజు చంద్రబాబు నాయుడు అవసరం లేకపోయినా కుప్పంలో మీటింగ్ పెట్టుకుని అఫీషియల్స్ ని తిప్పుకొని ఇక్కడ 6 మంది ప్రాణాలు తీసి 60 మంది గాయాలకు కారణమైనందుకు ఆయనతో సహా టీటీడీ పాలకవర్గంతో సహా ఎస్పీతో సహా అందరి మీద క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. పవన్ కళ్యాణ్ ఏమో సినిమా డైలాగులు చెప్పినట్టు చెప్తాడు కానీ మళ్ళీ ఎక్కడా కూడా ఏం చేయడు. ఎందుకంటే అల్లు అర్జున్కి మానవత్వం లేదంట, పోయి పరామర్శించలేదంట. మరి నీ అభిమానులు నీ కోసం గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్కి వచ్చి 2 చనిపోతే మణికంఠ చరణ్ అని ఇన్ని రోజులు అవుతున్నా ఒక్కరి మీద కేసు లేదు, ఒక్కరిని అరెస్ట్ చేయలేదు. నిన్న నువ్వు పిఠాపురానికి వెళ్ళి ఆ కుటుంబాన్ని పిలిపించి కూడా వాళ్ళని కలవకుండా, వాళ్ళని పరామర్శించకుండా వాళ్ళని అవమానించావు. మరి నీకు మానవత్వం ఉందా అని నేను ప్రశ్నిస్తున్నా. ఎవరైతే ఉన్నారో మఠాధిపతులు బయటికి రండి. హిందుత్వాన్ని, మన దేవుళ్ళని, మన టెంపుళ్ళని ఈరోజు పరువు ప్రతిష్ట దిగజార్చే విధంగా పరిపాలిస్తున్న ఈ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్కి బుద్ధి చెప్పండి. ఏ హిందూ భక్తుల ప్రాణాలు పోయాయో వారి కుటుంబాలకు అండగా నిలబడి తప్పు చేసిన వాళ్ళని శిక్షించే విధంగా మనమందరం కలిసికట్టుగా పోరాడదామని కోరుకుంటున్నాను.